రాజమౌళి గారు తీస్తున్న 'వారణాసి' మూవీ తర్వాత ఎవరితోటి మూవీ తీయడానికి ఆసక్తి చూపుతున్నాడని అవి ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు గానీ, ఈరోజైతే దాని గురించి మాట్లాడుకుందాం. అంతేకాకుండా 'వారణాసి' మూవీ ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది గూడా మాట్లాడుకుందాం. నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫ్లిప్ సైడ్ తెలుగు. ఈరోజు టాపికొచ్చేసి రాజమౌళి గారు తీస్తున్న 'వారణాసి' మూవీ తర్వాత ఎవరితోటి మూవీ తీయడానికి ఆసక్తి చూపుతున్నాడనేది ఇప్పుడైతే సోషల్ మీడియాలో టాపిక్ అయిపోయింది. మరి ఎవరితోటి సినిమా తీస్తున్నాడంటే రూమర్స్ వచ్చేసి అల్లు అర్జున్ గారితోటి సినిమా తీస్తున్నాడు అని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా 'వారణాసి' మూవీ ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది గూడా మాట్లాడుకుందాం. దాని గురించి గూడా ఒక టాపికు ఈరోజు మాట్లాడుకుందాం చిన్నగా. ముందుగాల 'వారణాసి' మూవీ ఎంత కలెక్షన్ చేస్తుందనేది మాట్లాడుకుందాం. దాదాపు 'వారణాసి' మూవీ 5,000,00,00,000 దాకా కలెక్షన్ చేస్తుంది అనైతే పక్కా పకడ్బందీగా అందరూ చెప్తున్నారు. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయినా ఎవరైనా గానీ చాలా మంది చెప్తున్నారు. దానికి కారణం ఏందంటే, రాజమౌళి గారు తీసిన 'బాహుబలి' మూవీ అయినా, 'ఆర్ఆర్' మూవీ అయినా అన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేయలేదు. దాదాపు మన ఇండియా వైస్ అంతేకాకుండా బయట ఒక యూకే, జపాను, చైనా ఇలా ఆహ్, రిలీజ్ అయితే చేశాడు. అన్ని లాంగ్వేజెస్‌లో చేయలేదు. 'అవతార్' మూవీ చూసుకున్నట్టయితే దాదాపు అన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేసింది. కాబట్టి దానికి ఫస్ట్ డే కలెక్షనే మనం చూసుకున్నట్టయితే 1000,00,00,000, 2,000,00,00,000, 3,000,00,00,000 ఆ విధంగా వస్తాయి 'అవతార్' మూవీకి. మరి మన 'వారణాసి' మూవీ గూడా ఇప్పుడు మన వరల్డ్ వైడ్‌గా అన్ని భాషలలో రిలీజ్ చేస్తుంది. అట్లాంటప్పుడు మన మూవీకి ఫస్ట్ డే అంత రాకపోయినా గానీ, టోటల్ చూసుకున్నట్టయితే 5,000,00,00,000 మనం దాటతంగా 5,000,00,00,000 క్రాస్ చేసేదిగా ఈ మూవీ 'వారణాసి' మూవీ అనైతే ఇప్పుడైతే టాపిక్‌గా మారింది. అందరూ ఇదే అంటుర్రు. ఇప్పుడు 'అవతార్' మూవీ అన్ని లాంగ్వేజెస్‌లో వచ్చి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేసినప్పుడు, మన మూవీ అన్ని లాంగ్వేజెస్‌లో వచ్చి మన మూవీకి ముఖ్యంగా ఏమంటారంటే, మన మూవీ కాడ కంటెంట్ ఉంది. కంటెంట్ ఉంటే ఎక్కడ ఏ దేశం పోయినా, ఎక్కడ పోయినా గానీ కంటెంట్ ఉంటే ఖతం అది పక్కా దాంతోని బిజినెస్ జేయొచ్చు. కంటెంట్ లేకుండా ఉంటే మన పక్కనోళ్ళకి ఎత్తుంటేనే బిజినెస్ జేయలేం. అట్లాంటిది మన రాజమౌళి గారు తీసే సినిమాలలో ప్రతి ఒక్క సినిమాలో కంటెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 'బాహుబలి' చూసుకున్నట్టయితే 'బాహుబలి' మన మన ఇండియాలో రిలీజ్ చేస్తే దాదాపు మంచి సక్సెస్ అయింది. అదే సక్సెస్ తోటి 'బాహుబలి 2' బయట కొన్ని దేశాలలో రిలీజ్ చేసిర్రు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, చైనా, యూకే అలా కొన్ని దేశాలలో రిలీజ్ చేస్తే మంచి టాకొచ్చింది. మంచి కలెక్షన్‌లొచ్చినాయి. మంచి పాజిటివ్ టాకొచ్చింది ఆడ గూడా. మరి అట్లాంటప్పుడు 'ఆర్ఆర్' చూసుకున్నా గానీ అలానే అయింది. 'త్రిబుల్ ఆర్' గూడా. మరి అలాంటప్పుడు అన్ని లాంగ్వేజెస్‌లో వదులుదాం మనం. బయట సినిమాలు ఇప్పుడు 'అవతార్' మూవీ అన్ని లాంగ్వేజెస్‌లో చూస్తుర్రు. ఎందుకంటే 'జేమ్స్ కెమెరాన్' అంటే ఒక బ్రాండ్ అనేదుంది. అట్లాంటప్పుడు 'జేమ్స్ కెమెరాన్' మొన్న మన రాజమౌళి గారితోటి వీడియో కాల్‌లో మాట్లాడారు. అక్కడ వాళ్ళు గూడా అనుకోవచ్చు. మన 'జేమ్స్ కెమెరాన్' లెక్కనే అక్కడ ఇండియాలో గూడా ఒక డైరెక్టర్ ఉండు. అతను గూడా మన 'జేమ్స్ కెమెరాన్' లెక్క సినిమాలు మంచిగా తీస్తాడు అని వాళ్ళు గూడా అనుకుంటారుగా. అప్పుడు రాజమౌళి గారు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇండియాలో రాజమౌళి గారే టాప్ డైరెక్టరు. అట్లాంటప్పుడు వాళ్ళు చూస్తారు. వాళ్ళకి గూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటది. అరే! రాజమౌళి జక్కనంట అతని నెక్స్ట్ సినిమా 'వారణాసి' అంట. సూపర్ స్టార్ మహేష్ బాబు గారంట. చూద్దాం వచ్చినప్పుడని వాళ్ళు గూడా ఒక మైండ్ థాట్ తోటుంటారుగా. అట్లాంటప్పుడు జక్కన్న గారు ఇదే ప్లాన్ అనుకోని అన్ని భాషలలో రిలీజ్ చేస్తుండు. అట్లాంటప్పుడు మనకి మంచిగా సింపుల్‌గా 5,000,00,00,000 కలెక్ట్ చేసే సత్తా ఉంది మనకి. మన కాడ కంటెంట్ ఉంది. అంతేకాకుండా ఫేమ్ ఉంది. మంచి మ్యూజిక్ ఉంది. బీజీఎమ్స్ ఉన్నాయి. మంచి కంటెంట్ ఉంది. మంచి హీరో ఎలివేషన్స్ తీస్తాడు. డైరెక్టర్‌గా మంచి డైరెక్షన్ చేస్తాడు. అన్నిటికి అన్నున్నాయి కాబట్టి మన కాడ 5,000,00,00,000 ఎందుకు కలెక్ట్ చేయదు? తప్పకుండా కలెక్ట్ చేస్తదని చాలామందైతే నెటిజన్‌లయితే సోషల్ మీడియాలో అయినా, వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. దాని తర్వాత మాట్లాడుకున్నట్టయితే 'వారణాసి' మూవీ అయిపోయిన తర్వాత మరి రాజమౌళి గారు, జక్కన్న గారు ఎవరితోని సినిమా తీస్తారు అనేదైతే ఇప్పుడు క్వెషన్‌గా మిగిలిపోయింది. అది జవాబు గూడా కొంచెం కొంచెం వస్తుంది. ఆ క్వెషన్‌కి జవాబు కొంచెం వస్తుంది. నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ గారితోటి తీస్తాడు అనైతే కొన్నన్నైతే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకు మరి అల్లు అర్జున్ గారితోటి సినిమా తీయడానికి అంత ఆసక్తి అంటే ఇంతవరకు ఎప్పుడు రాజమౌళి గారు అల్లు అర్జున్ గారితోని సినిమా తీయలేదు. తీసిన వాళ్ళతోని డబల్ తీసిండు గానీ మన అల్లు అర్జున్ గారితోటి ఒక్కసారి కూడా సినిమా తీయలేదు. కాబట్టి అల్లు అర్జున్ గారే ఇప్పుడు మిగిలిపోయింది. పాన్ ఇండియా స్టార్‌లో అల్లు అర్జున్ గారితోటే ఒక్కరితోటి సినిమా తీయలేదు కాబట్టి నెక్స్ట్ రాబోయే సినిమా, నెక్స్ట్ తీస్తున్న సినిమా అది అల్లు అర్జున్ గారితోటే తీస్తారు అనైతే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి మనకైతే సమాచారం తెలీదు కాబట్టి మనం బల్లగుద్ది చెప్పలేం. నెక్స్ట్ అల్లు అర్జున్ గారితోటి సినిమా తీస్తుండు అనైతే అట్లా చెప్పలేం మనం. రూమర్స్ వస్తున్నాయి కాబట్టి మనం కొంచెం అప్‌డేట్ దొరుకుతుంది కాబట్టి
ఇంకా ముందల గూడా పోతే మనకు పూర్తి ఇంకా ముందల 1 ఇయర్ అయితే రాజమౌళి గారే చెప్పొచ్చు. నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ గారితోటి ఉంటది. అది అని ఆయనే చిన్న చిన్న రివీల్ చేసుకుంటూ వస్తాడు కాబట్టి, మనమే ఇప్పుడు చెప్పలేం కాబట్టి, చూద్దాం మరి. ఇప్పుడైతే మనకి 'వారణాసి' మూవీ అయితే దాదాపు 5,000,00,00,000 కొడతదనైతే అంటుర్రు. అంతే కాకుండా నెక్స్ట్ రాజమౌళి గారు తీసే సినిమా ఎవరితోటంటే, మన 'అల్లు అర్జున్' గారితోటి అంటుర్రు. ఈ రెండైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి ఇది నిజమైతే బెస్ట్ మనకి ఆనందం. 5,000,00,00,000 కొడితే మన ఇండియన్ సినిమా అంతే కాకుండా మన తెలుగు సినిమా 5,000,00,00,000 కొట్టిందంటే తెలుగువారు ఎవరైనా ఎక్కడికి పోయినా తలెత్తుకోవచ్చు. అదే విధంగా రాజమౌళి గారు నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ గారితోటంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గూడా ఎంతో సంతోషపడతారు. జక్కన్న గారు ఇంతవరకు మన హీరోతోటి తీయలేదు. ఇప్పుడు ఫస్ట్ సినిమా తీస్తుండు. మంచిగా సక్సెస్ గావాలని అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా కోరుకుంటారు. కాబట్టి చిన్నగా చూద్దాం. ముందుల ఇంకా ఏం అప్‌డేట్‌లొస్తాయో మీకన్నీ నేను అప్‌డేట్‌లు తెలుసుకొని మీ కాడ మాట్లాడతా నేను. తెలియనియి అయితే తెలుసుకొని మాట్లాడతా కాబట్టి చిన్నగా చూద్దాం. మనం ముందల అప్‌డేట్‌లు ఏమొస్తాయో. ప్రతి ఒక్క అప్‌డేట్ గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇంకా ముందల మంచి మంచి వీడియోలలో మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌కొచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన కంటెంట్, మన వీడియోస్ నచ్చినట్టయితే ఆ వీడియోలకి లైక్ కొట్టండి. అదే విధంగా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలనుకుంటే, మీరు సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడు మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.